ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు నగర ప్రజలు నరకం అనుభవిస్తున్నారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు నగరంలోని రామ్జీ నగర్లో వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారాయణ మంత్రి అయ్యాక నెల్లూరులో వైసీపీ వారిని వేధించటం, కుల విధ్వంసం చేయటం తప్ప అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. అధికారంలో లేనప్పుడు నారాయణ గత 5 ఏళ్లు ప్రజల్లో లేడని, అందువల్లే ప్రజల బాధలు ఆయనకు తెలియవని అన్నారు. యువ ఐఏఎస్ అధికారి అయిన నెల్లూరు నగర కమిషనర్ మంత్రి నారాయణ చెప్పినట్టు చేస్తున్నాడని, నెల్లూరు మాంసం మార్కెట్లో వైసీపీ వారికి చెందిన 5 షాపులు క్లోజ్ చేశారని వారు ఆరోపించారు. గత వారం నుండి కమిషనర్ను కలవాలని ప్రయత్నిస్తే కనీసం కలవటం లేదు కదా, ఫోన్లో కూడా అందుబాటులో లేరని, అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజల్లో విప్లవం వస్తుందని అన్నారు. అధికారులను హెచ్చరిస్తున్నాం, పరిధులు దాటి ప్రవర్తించవద్దంటూ వారు హెచ్చరికలు చేశారు. గత 9 నెలలుగా ఎంత నరకం అనుభవిస్తూ ఉన్నారో ప్రజలందరికీ కూడా చూస్తూ ఉన్నారు. అన్నిట్లో కూడా ఒక పక్క చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఎక్కడా కూడా ఆయన అమలు చేయకుండా ఈరోజు సామాన్యులను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడతా ఉంటే, ఇక్కడ నారాయణ గారు మాత్రం అంతా విధ్వంసం, కనిపించింది కొట్టడం, వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం, అందరినీ కూడా బెదిరించడం, ఈ పరిపాలన ఎక్కడా కూడా ఎప్పుడు కూడా నెల్లూరు నగర ప్రజలైతే ఎక్కడ చూడాల, రాష్ట్రంలో కూడా ఎక్కడ చూస్తుండదు. అదేవిధంగా నారాయణ గారికి ఒకటైతే చెప్తా ఉన్నా, మీరు ప్రతిపక్షంలో గత 5 సంవత్సరాల్లో కనుక కనీసం 2 నెలలైనా కూడా ప్రజల పక్షాన్ని కనుక ఉండున్నా, లేకుంటే మీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఉండున్నా కూడా మీకు ప్రజల బాధలు కూడా తెలిసిండేటి. కానీ మీరు ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా కనిపించలా. కాబట్టి మీకు ప్రజల బాధలు తెలియదు. ఒక ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఎట్లుంటుంది అన్నది మీకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే, కనిపించినట్టుగా మీరు విధ్వంసం చేస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా ఇక్కడ బాలకృష్ణారెడ్డి గారి విషయంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించినారు. ఆయనకున్నటువంటి ఒక ఇల్లుని కూలగొట్టడం కానీ, కూలగొట్టినటువంటి తీరు కానీ, ఒక పక్క కోర్టులో వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినా కూడా వాటన్నింటినీ కూడా అతిక్రమించి ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తున్నారో, దీని మీద ప్రజలందరిలో కూడా ఒక తెలుగుదేశం పార్టీ మీద ఒక ఏహభావం కలిగింది. సో దీని మీద తప్పకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంప్లీడ్ అవ్వడం జరుగుతుంది, న్యాయపరంగా పోరాడడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ ఇష్యూని తీసుకెళ్లి నెల్లూరు నగరంలో ప్రధానంగా ఇక్కడ నారాయణ గారు చేస్తున్నటువంటి ఈ పరిపాలన ఎంత ఇబ్బందికరంగా ఉందో ప్రజలకు కానీ అందరికి కూడా వీటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం కానీ, న్యాయస్థానంలో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఇంప్లీడ్ అయ్యి వారికి ఒక న్యాయం జరగడం కానీ, వారికి కాంపెన్సేషన్ లభించడంలో కానీ వైఎస్ఆర్సీపీ తప్పకుండా భవిష్యత్తులో పోరాడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కమిషనర్ గారి గురించి ఒక 2 మాటలు చెప్పాలా. కమిషనర్ ఒక యువ ఐఏఎస్ ఆఫీసర్. చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు, కానీ ఈయన చూసినప్పుడు నేను మొదట అనుకున్నాను, ఒక యంగ్ ఆఫీసర్, ఒక మంచి పరిపాలన అందిస్తారు. నేను కూడా ఒక సందర్భంలో ఆయన కలిసినప్పుడు ఒక నమ్మకం కలిగింది. ఆ రోజు చెప్పడం కూడా జరిగింది, మీరు చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ ఉంది, తప్పకుండా ఇలానే చేయండి, వైఎస్ఆర్సీపీ తరఫున మీకు మంచి మద్దతు కూడా ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. అయితే గడిచిన కొంతకాలంగా చూస్తే నారాయణ గారు ఏం చెప్తారో అది చేస్తూ ఉన్నారు. ఇది మరీ దుర్మార్గం. నేను ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక్క ఇష్యూలో కూడా చెప్పట్లేదు, అనేకమైనటువంటి అంశాలు